ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది ఈ మోకాల మార్పిడి చికిత్స. దీని గురించి ఎక్కువ మంది వస్తుంటారు సాధారణంగా. సో ఫ్రమ్ ద లాస్ట్ 10 yearsలో ఈ మోకాల మార్పిడిలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో పేషెంట్ కేర్ విషయంలో కానీ పేషెంట్ రికవరీ విషయంలో కానీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? 2008లో నేను ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ అటెండ్ అవడం జరిగింది మా ప్రొఫెసర్తో. అటెండ్ అయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాడు. 15 రోజులు బెడ్ నుంచి కాలు కింద పెట్టేవాడు కాదు. పేషెంట్ని మేము ఒక డైమండ్ లాగా చూసుకునేవాడు. కనీసం మా ప్రొఫెసర్ ముట్టుకునిచ్చేవాడు కూడా కాదు. ఓకే, ఓన్లీ దూరం నుంచి చూడటమే. డ్రెస్సింగ్కి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఓవరాల్ ఒక 4 months పట్టేది పేషెంట్ నడిచి మామూలు పని చేయడానికి. ఈరోజు పేషెంట్ మార్నింగ్ వస్తే 10 వస్తే 2 గంటలకు సర్జరీ చేస్తున్నాం. పేషెంట్ బాగుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఇంటికి పంపించేస్తాం. లాట్ హ్యాస్ చేంజ్డ్. ఏంటంటే అప్రోచ్ నెంబర్ 1, అప్పుడున్న ఎక్స్పీరియన్సెస్కి, అప్పుడున్న నాలెడ్జ్కి, అప్పుడున్న ఇంప్లాంట్ సిస్టమ్, అప్పుడున్న ఏమంటారు సర్జికల్ ప్రొసీజ్యూర్కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు లాంగ్ ఇన్సిషన్స్, ప్రొలాంగ్ సర్జరీ టైం, ఒక యావరేజ్ నీ రీప్లేస్మెంట్ 2.5 గంటలు 3 గంటలు జరిగేది. ఇప్పుడు మ్యాక్సిమం 45 minutesలో అయిపోతుంది సర్జరీ. ఎనస్థీషియా ఒకప్పుడు జనరల్ ఇచ్చేవాళ్ళు, స్పైనల్ ఎపిడ్యూరల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రీజనల్ ఎనస్థీషియా. ఇక్కడ బ్లాక్ ఇస్తున్నాం, ఇక్కడ బ్లాక్ ఇస్తున్నాం. సో దెన్ ఇన్సిషన్స్ తగ్గిపోయినాయి. ఇంప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా చాలా అడ్వాన్స్. సో లాస్ట్ 15 yearsలో డిజైన్ పరంగా పెద్ద మారకపోయినా ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ రిఫైన్మెంట్ హ్యాస్ గాన్ అప్ వెలాట్. ఓకే, ఈ మధ్య లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ అని రావడం జరిగింది. కానీ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ద రోబోటిక్ సర్జరీ స్టిల్, బికాస్ half of the world has not adopted to robotic surgeries. ఇంకా హాఫ్ కాదండి, 70% వరల్డ్ రోబోటిక్ సర్జరీస్ని ఇంకా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా నాలెడ్జ్ రావాలి, దానికి సంబంధించి ఇంకా మనకున్న దాని నైపుణ్యత అనేది పెరగాలి. అది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికీ కూడా హ్యాండ్ మేడ్ ఎందుకు ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. టైలర్ మేడ్, మీరు ఒక మంచి సూట్ కుట్టించుకున్నారు, నాకు తెలిసి మీరు కుట్టించుకున్నారు, అదే కొనలేదు మీరు, రైట్? టైలర్ మేడ్లో ఎందుకు అంత మంచి ఫిట్ వస్తుంది? ఎందుకంటే హ్యాండ్ మేడ్ కాబట్టి. సో ఇప్పటికైనా హ్యాండ్ సర్జరీ ఈజ్ ఎ గోల్డ్ స్టాండర్డ్. రోబోటిక్స్ ఆర్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్జరీ. రోబోటిక్స్ ఏంటంటే కొన్ని బ్యాడ్ నీస్ ఉంటాయి, డిఫార్మ్ నీస్ ఉంటాయి. వాటిలో ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ కటింగ్స్ ఎట్లా చేయొచ్చు, మనం వాటిని చేయటం అనేది ఒక మంచి గైడ్ లాగా వాడుకుంటే మంచిదే. కానీ దాన్ని కంప్లీట్ మన హ్యూమన్ నాలెడ్జ్ని రీప్లేస్ చేసేటట్లు ఉండకూడదు. జనంలో ఏంటంటే రోబోటే మొత్తం సర్జరీ చేసేస్తున్న ఒక మిత్ కూడా ఉందండి. దే ఆర్ థింకింగ్ రోబోటే మొత్తం చేస్తున్నా. ఆ మధ్య ఏదో విన్నాను కూడా స్టోరీ, డాక్టర్ గారు మీరు చేయొద్దు, మొత్తం రోబోట్నే చేయనియండి అని. సో బేసిక్గా రోబోట్ అనేది ఓన్లీ అసిస్ట్ చేస్తుంది. కానీ ఇంకా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవైలబిలిటీ. ఎన్ని రోబోట్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో? 10 రోబోట్స్ ఉన్నాయి. అండ్ మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ చేయకూడదా సర్జరీలు? చేస్తున్నారుగా, మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు కదా. సో అండ్ రోబోటిక్ టైమ్ ఈజ్ లాంగర్, సర్జరీ టైమ్ ఈజ్ స్లైట్లీ లాంగర్. సో బట్ గోల్డ్ స్టాండర్డ్ ఎప్పటికీ మాన్యువల్గా చేసే సర్జరీస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.